అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కీర్తనకారుడు ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఇప్పుడు దేవుని కృప లేకపోతే మన బ్రతుకుల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. మన జీవితంలో అసలు ఏముండదు, అంతా నిరాశ ఉంటుంది, అంతా బాధ, కష్టం, కన్నీరు, వేదన, భరించలేని జీవితం ఉంటుంది. అందుకు ఆయన ఏమడుగుతున్నాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అంటే ప్రతి ఉదయము కూడా ఆయన కృప మన పైన ఉండాలి, ప్రతి దినము కూడా ఆయన కృప మనతో ఉండాలి, ప్రతి క్షణము కూడా ఆయన కృప మనకి ఉండాలి. దేవుని కృప లేకపోతే, దేవుని కనికరం లేకపోతే మన బ్రతుకులు వ్యర్థమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృపను మనం వేడుకోవాలి. తండ్రి, నా పట్ల మీరు కృప చూపండి అయ్యా, ఇంతవరకు నేను చేసిన తప్పులు, పాపాలు వాటన్నిటిని బట్టి కూడా అయ్యా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షమించండి తండ్రి అని అడగాలి. ఇక్కడ కీర్తనాకారుడు అదే అడుగుతున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచండి అని. అంటే దేవుని కృప లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి చూడండి కదా. అందుకే ఆయన చెప్తున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదము. అంటే నీవు నీ కృపను నాకు ఇవ్వకపోతే మా దినములన్నీ కూడా మేము ఉత్సహించేది లేదు, సంతోషించేలేదు. అంటే మా జీవితంలో ఆ ఉత్సాహం ఉండదు, ఆ సంతోషము ఉండదు. కాబట్టి తండ్రి, దయ ఉంచి మీ కృపను మాకు తోడుగా ఉంచండి, ఉదయమున మీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచండి అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుని విషయంలో ఎలా ఉన్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నానా లేదా, దేవుని చిత్తాన్ని వెతుకుతున్నానా లేదా, దేవుడు చెప్పాడు కదా నా నీతిని రాజ్యాన్ని వెతకమని, వెతుకుతున్నానా లేదా, దేవునికి విధేయురాలుగా నేను ఉన్నానా లేదా, దేవునికి నచ్చినట్టు జీవిస్తున్నానా లేదా, ఎక్కడన్నా పడిపోతున్నానా, ఎక్కడన్నా తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నానా, ఎక్కడన్నా దేవునికి అవిధేయంగా జీవిస్తున్నానా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలాంటి సందర్భాలు ఉంటే నీ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి దయ ఉంచి నన్ను మన్నించండి ప్రభువా, నీకు అవిధేయంగా నడుచుకున్నాను తండ్రి, నిన్ను బాధించానయ్యా, నీకు ఆయాస్కరమైన జీవితం జీవించాను ప్రభువా, దయ ఉంచి నన్ను మన్నించండి అయ్యా. ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ కృపతో నన్ను తృప్తిపరచండి స్వామి, మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని, మీ కృపను బట్టి మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే నన్ను క్షమించి ప్రభువా, నా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించేలా నాకు సహాయం చేయండి, మిమ్మల్ని మహింపరిచేలా నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, మరి ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, దేవుని కృప లేకపోతే ఖచ్చితంగా నీ జీవితం వ్యర్థమే, ఇంకంతే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎద్దకు వచ్చి, నువ్వు ఉదయం లేవగానే మోకాలేసి తండ్రి మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపను వేడుకోండి. ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, ఉదయకాలమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదమని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ కృప లేకపోతే నేను ప్రభువా మా బ్రతుకుల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. తండ్రి, మీ కృపను బట్టి మాత్రమే మేము ఈ రీతిగా జీవిస్తున్నాం. అదే మీ కృప లేకపోతే ప్రభా మా బ్రతుకుల్లోనైనా ప్రభా ఏముండదు, ఎప్పుడు చీకటి, అంధకారము, వ్యర్థమైన జీవితం జీవిస్తాం. పాపం శాపాలు మమ్మల్ని ఏలుబడి చేస్తాయి. మీ కృపను బట్టి మేమైతే ఇలాగ జీవించగలుగుతున్నాము తండ్రి. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ఎంతమంది ఉదయకాల సమయంలో అయ్యా నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నా పరిస్థితి ఎలా ఉందయ్యా, అలా ఉందయ్యా, మీకు అవిధేయంగా జీవించాను, ఆయాస్కరంగా జీవించాను, నన్ను క్షమించండి అని ఎంతమంది తండ్రి మీ కృపను వేడుకుంటున్నారో, మీ వద్దకు వస్తున్నారో తండ్రి, మీ పాదాలు పట్టుకుంటున్నారో, వారందరి జీవితాల్లో దయ ఉంచి ప్రభువా తప్పులు పాపాలను మన్నించి క్షమించి మీ కృపను కాపుదలను వారికి ఇవ్వండి. మీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపతో వారిని తృప్తిపరచండి తండ్రి. దయ చూపెట్టమని, వారు ఉత్సహించి సంతోషించలాగున మీ వారందరి జీవితాల్లో మీరు కార్యం చేయమని, సహాయం చేయమని, తోడుగా ఉండమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.